హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మేము వల్లాగిన తర్వాత చూడండి చాలా మంచి చేపలు అయితే పడ్డాయి. వీటిని మేము అట్టుకోయి అనేది అంటుంటాం. చేపలు ఒకసారి మూట కొట్టిన తర్వాత చూడండి ఎలా బ్రతుకున్నాయో. అంటే ఇవి ఇంత బ్రతుకున్నాయి అంటే చేపలు ఇందాకే పడినట్టు ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక గంట ముందే పడినట్టు ఉన్నాయి వాళ్ళు. వాళ్ళైతే మేము చాలా ఎక్కువ చేపలు పడతాయి అనుకున్నాం, కానీ వాళ్ళు చాలా తక్కువ చేపలు పడ్డాయి. ఎందుకంటే వాళ్ళైతే తెగిపోయింది. వల్లాగిన తర్వాత మాకు తెలిసిందనమాట వాళ్ళు తెగిపోయిందని. మా వాడైతే ఏదో చేప చూశాడు, చేపలు చూసేసి చాలా ఒకసారి కొన్నాడు. చూడండి మా వాడైతే వంజరం పట్టుకున్నాడు అనమాట. అంటే ఈ చేపలు చాలా రేర్ అనమాట. ఈ చేపలు ఎలా అంటే కొంచెం ఎక్కువ పడడంతో కొంచెం హుషారుగా అయితే ఉన్నాడు. ఈ చేపలు అయితే చూపిస్తున్నాడు చూడండి. ఎందుకంటే వీటిలో ఒక 2-3 అయినా మేము వండుకొని తింటాం అనమాట. బోట్లో ఉన్న 7 మందిలో అయితే మినిమం ఇవి ఒక 4 పట్టుకుంటే మాత్రం 2 కేజీలు వస్తాయి. చూడండి ఇవి ఏంటంటే కౌంట్స్ అని అంటారు ఫ్రెండ్స్. మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీటిని తినడానికి కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. చూడండి దీని మూతివి ఎంత పొడవుగా ఉన్నాయో మా వాడైతే పట్టుకొని చూపిస్తున్నాడు. అలాగే వీటికి చాలామంది ఇవి కూడా అంటారు చూడండి, కప్పలు ఇవి మన చెన్నైలో అయితే తింటారు ఫ్రెండ్స్. ఇది ఆంధ్రప్రదేశ్లో ఏంటంటే పారేస్తూ ఉంటారు. అలాగే మీకు చూపించడానికి దీంట్లో వేస్టేజ్ అంటే ఏం లేదు, అట్టుకోయిలో పడ్డాయి. అలాగే వీటికి తెల్ల చేపలు కూడా ఉంటాయి ఫ్రెండ్స్. వాటిని మేము సందాలు అంటాం. చూడండి ఇంకా మీరు చూసినట్లయితే చేపలు అలా బ్రతికే ఉన్నాయి. ఇలా చేపలు ఫ్రెండ్స్ ఎంతమంది తినంటారో ఒకసారి కామెంట్ చేయండి. వీటికి మార్కెట్లో సుమారు నాకు తెలిసి అయితే 1100 నుంచి 1250 వరకు అయితే మార్కెట్లో డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి వాళ్ళు తెగిపోయేసరికి మా వాళ్ళంతా అయితే వల్ల రెడీ చేస్తుంటారు అనమాట. మళ్ళీ వల అయితే వేస్తాం. వల వేసిన తర్వాత ఎలాంటి చేపలు పడతాయి ఏంటని అయితే చూసే ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టిన వీడియోస్ అయితే మీరు డైరెక్ట్గా చూడగలరు. ఇంకా చేపలు బతుకున్నాయి చూడండి ఫ్రెండ్స్. ఇంకా పావుగంట అవుతుంది. పావుగంట అయ్యేసరికి ఇంకా చేపలు బతికే ఉన్నాయి. ఇలా ఫ్రెండ్స్ వాళ్ళైతే తెక్కకుండా ఉండుంటే ఇంకా చాలా ఎక్కువ చేపలు పడుంటు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ చేపలు చూడండి ఇప్పుడే బ్రతుకున్నాయి అనమాట. వల్ల ఇప్పుడే వెళ్ళేట్టు ఉన్నాయి. వల్ల వెళ్ళేసరికి మేము వాళ్ళైతే లాగినట్టు ఉన్నాం. ఈ చేపలు ఇంకా దేడుతూనే ఉన్నాయి. అయితే వల్ల తెగిపోయేసరికి ఫ్రెండ్స్ మేమైతే చాలా అంటే డిసప్పాయింట్ అయ్యాం. ఎందుకంటే ఈ చేపలు చాలా తక్కువ అనమాట. అంటే చాలా తక్కువ శాతం వల్ల పడుతూ ఉంటాయి. వీటికి మంచి రేట్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఏం లేదన్నా ఒక 4-5 క్యాన్లు ఇలాంటి సరుకుంటే మాత్రం మంచి రేటుకి అయితే వెళ్తుంది. అలాగే ఏంటంటే రేపు ఆదివారం కాబట్టి ఇంకా మంచి రేటుకి వెళ్ళి ఉన్నాం చేపలు. చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే ఇంకా వాళ్ళు రెడీ చేస్తున్నారు. ఇంకా వాళ్ళైతే రెడీ అవ్వలేదు. వల ఎప్పుడైనా సరే మేము లాగి మూట కొట్టిన తర్వాత ఇలాంటి చేపలు ఉంటే వెంటనే వల చేస్తాం సార్. వల అంటే వల ఎక్కకుండా సింకిల్ కాకుండా ఉంటే మాత్రం వల వెంటనే చేస్తాం. ఒకవేళ వల ఎక్కువ తెగిపోయినట్లు ఉంటే కట్టలేని పరిస్థితులు ఉంటే మాత్రం వేరే వాళ్ళు చూసుకొని అయితే అంటే ఇంకొక మూట ఉంటుంది అనమాట. అన్ని 2 ఉంటే అవి వేసేస్తాం అనమాట. వాళ్ళు చిన్న సింకిల్ కావడంతో వాళ్ళు కట్టేసి అయితే మేము వేయడానికి రెడీ చేస్తున్నాం ఫ్రెండ్స్. ఇలా చూడండి వీటిలో వేస్టేజ్ అంటే ఏమీ లేదనమాట. అన్ని పనికొచ్చిన చేపలు ఉన్నాయి. అంటే ఎక్స్పోర్ట్ అయ్యే చేపలు ఉన్నాయి. అన్నీ తినే చేపలే ఉన్నాయి చూడండి. అంటే మామూలు చిన్న వాళ్ళు వేస్తే మాత్రం వేస్టేజ్ అయితే ఎక్కువ పడుతుంది. అదే నైట్ టైంలో యాడ్ చేస్తే మాత్రం ఇంకా వేస్టేజ్ ఎక్కువ పడుతుంది ఫ్రెండ్స్. నైట్ టైం అలా వేసేటప్పుడు ఏంటంటే రొయ్యలు ఇలాంటివి ఎక్కువ పడతాయి. అలాగే కలిమెందలు కూడా పడతాయి. కలిమెందలకు వేసేటప్పుడు ఏంటంటే మేము చైన్ కట్టేసి వల వేస్తుంటాం అనమాట. అప్పుడు భూమితో వచ్చేటప్పుడు కొంచెం గలేజ్, అలాగే అంటే గలేజ్ అంటే అదే ఫ్రెండ్స్ వేస్టేజ్తో పాటు కొంచెం చేపలు కూడా వేరే చేపలు డిఫరెంట్ చేపలు పడతాయి, పాములు అలాంటివి పడతాయి. ఇంకా వాళ్ళైతే రెడీ కాలేదన్నమాట. ఇంకా 2-3 సింకులు అయితే ఉన్నాయి. అవి అయిపోయిన తర్వాత అయితే వల వేయడానికి మేము రెడీగా ఉన్నాం. ఇంకా మా డ్రైవర్ అయితే బోట్ మళ్ళీ ఏ పాయింట్ నుంచి అయితే వేసుకుని వెళ్ళి మా పాయింట్కి అయితే అంటే వెళ్తుండనమాట. లోడ్ వేసుకొని వెనకాల బోట్ వస్తుంది. మాకంటే ముందు వల వేయాలని అక్కడ కొంచెం లోడ్ అయితే లాక్కుని వస్తుండనమాట. ఇలా చేపలు ఏంటంటే ఎక్కువ చైనా బోట్లకు పడుతుంటాయి ఫ్రెండ్స్. చైనా బోట్లకి అంటే చాలా స్పీడ్ వెళ్తాయి. 18 లోడ్ వేస్తే ఫ్రెండ్స్ 4.5 ఇలాగ వెళ్తాయి అనమాట వల వేసిన తర్వాత. మామూలు వల అయినప్పుడు ఏంటంటే ఒక 7-8 వెళ్తాయి. అంటే ఒడిసి బట్టి ఉంటుంది ఫ్రెండ్స్. మనకి చేపలు ఎలాంటి చేపలు ఎక్కువ పడాలన్నా తక్కువ పడాలన్నా ఒడిసులు బట్టి మనకి ఎంత లోడ్ పాయింట్ ఎక్కువ వస్తాయి ఫ్రెండ్స్ అంత ఎక్కువ పడతాయి ఫ్రెండ్స్. ఇంకా మీరు మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ వీడియో ఎలా అనిపించింది